హాయ్ అందరికీ. సో వెల్కమ్ టు మై ఫస్ట్ వీడియో. సో అసలు నేను యూట్యూబ్ వీడియోస్ ఎప్పుడు చేస్తానే అనుకోలే. చిన్నప్పుడు ఒకప్పుడు చేసేటోడిని టైంపాస్కి. బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ప్రొఫెషనల్. సో థ్యాంక్స్ మీరు ఇంట్రెస్ట్ చూపించి దాకా వచ్చినందుకు. సో అసలు నేను ఎందుకు స్టార్ట్ చేయాలి ఏంది అనేది అంతా కూడా నేను ఇందులో చెప్తాను. సో ఈ వీడియో చాలా రాగా సింపుల్గా నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. సో ఇందులో ఏం నేను ఇన్ఫర్మేషన్ మన ఇన్స్టాగ్రామ్లో పెట్టా. ఇది నా లైఫ్ ఈవెంట్ బేస్ చేసుకుని మీకు నేను ఏ ఇన్ఫర్మేషన్ నేను ఇలాంటి రివ్యూ లాగా అనొచ్చు ఇవ్వగలుగుతానో చెప్తా. సో నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఓకే. సో ఈ వీడియోలో వచ్చే టాపిక్ వచ్చేసి వై. అర్థం కాలేదా? నేను 3 టాపిక్స్ అనుకున్నాను ఫర్ 3 వీడియోస్. సో మన ఫస్ట్ వీడియో వచ్చేసి వై. సో ఎందుకు ఏంటి ఎలా వీటి మీదే మనకి నెక్స్ట్ 3 వీడియోస్ ఉంటాయి. సో మన ఫస్ట్ వీడియో ఎందుకు. సో నేను టైంపాస్ చేయకుండా నీట్గా క్లియర్గా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ చూపించి ఇడిదాకా రావడమే గ్రేట్ థింగ్. మళ్ళీ మిమ్మల్ని 20-30 మినిట్స్ ఉంచడం కూడా ఇబ్బంది. సో 10-15 మినిట్స్ తింటున్నారంటే తినేటప్పుడు ఈ వీడియో పెట్టుకొని చూడండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? సరే. వై డిడ్ ఐ ఈవెన్ స్టార్ట్ దిస్ జర్నీ? గ్రేట్ క్వశ్చన్ కదా. ఫస్ట్ థింగ్, అసలు ఎందుకు స్టార్ట్ చేసిన ఈ జర్నీ? ఇదంతా ఏంది అని అంటే, నేను ఆనెస్ట్గా ఉంటా, రాగా ఉంటా, అబద్ధం ఏం చెప్పా. నాకేమైందో అదే చెప్తా. నేను 10th ఉన్నప్పుడు అంతా బాగానే ఉండే. 10th అయినా కోవిడ్ నా 2020 తర్వాత ఐ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ బికాజ్ నేను డయాబెటీస్తో డయాగ్నోస్ అయ్యా. ఓకే. సో నేను ఇన్స్టెంట్గా చాలా ర్యాపిడ్లో ఒక 36 kgsకి డ్రాప్ అయిపోయినా. అంటే నా బాడీ వెయిట్ వచ్చేసి 36 kgs ఉండే. ఐ వాజ్ లైక్ లీన్ కూడా స్కిన్నీ యాజ్ ఫక్. చాలా డేంజర్గా ఉండే. అసలు చూడ్డానికే చిరాకు వస్తుండే. సో ఒకసారి హాస్పిటల్ నుంచి వచ్చాక రికవర్ అయ్యాక, అండ్ ద థింగ్ ఈజ్ నేను టైప్ 1 డయాబెటిక్ అయిపోయినా. సో నేను ఎప్పుడు ఇన్సులిన్ మీదే ఉండాలా. అండ్ విచ్ ఈజ్ కర్స్ అనాలో గిఫ్ట్ అనాలో నాకు తెలీదు. బికాజ్ ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా దాన్ని స్టిల్ టుడే. ఇట్స్ బీన్ లైక్ అరౌండ్ 4-5 years అవుతుంది. స్టిల్ టుడే ఆల్సో ఐమ్ డయాబెటిక్ టైప్ 1. సో ఆ తర్వాత నేను జిమ్కి వెళ్ళాలనుకున్నా. అసలు నాకు బాడీ పెంచాలని ఫస్ట్ నుంచి ఉంది. చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ 6 years old అప్పుడు కూడా నేను రిప్ కేజ్ని చూసుకుని యాబ్స్ అని లెక్క పెట్టేటోడు. అంత పిచ్చి ఉండే నా ఫిజిక్ అంటే. ఫనీ రైట్? కానీ ఇంకా అప్పుడు జిమ్కి వెళ్ళిన 2-3 months వెళ్ళిన. ఒక అన్న నన్ను గైడ్ చేశాడు, మంచిగా చూసుకున్నాడు. హీ మేడ్ మీ లెర్న్ ఎవ్రీథింగ్. బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ చేశాడు నాది. అందుకే నేను ఆ నాలెడ్జ్ అనేది నాకు వచ్చింది బేసిక్స్ మీద. సో ఆ తర్వాత స్లో బై స్లో ఇంట్రెస్ట్ పోయినా కూడా గ్యాప్ తీసుకుని మరీ చేస్తూ ఉండే. అది ఏంటో మరి తెలియదు. ఒక కాడికి గిల్ట్ వచ్చేస్తుంది, అరే ఈ టైంకి జిమ్ పోవాలి నేను. సో 3 months గ్యాప్ తీసుకున్నా సరే మళ్ళీ పోతుండే. అలా 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 కంటిన్యూ చేస్తుండే. ఇట్ వాస్ టఫ్ ఫర్ మీ. ఎందుకంటే యాజ్ బీయింగ్ అ డయాబెటిక్ నేను ఏది పడితే తినలేను. మీలాగా మీకున్నంత స్వేచ్ఛ చాయిస్ ఆఫ్ ఫుడ్ నాకు ఉండేది కాదు బ్రో వర్సెస్. అర్థమైందా? మీకున్నంత చాయిస్ ఆఫ్ ఫుడ్ ఏం లేదు. అసలు నేను ఇది స్టార్ట్ చేయడానికి, కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడానికి కూడా అదే. బట్ ఐ నెవర్ వాంటెడ్ టు టెల్ దట్ ఐ వాజ్ అ టైప్ 1 డయాబెటిక్. కానీ మీకు చెప్పాలని ఉండే నాకు, అరే మీరు మంచి ఫుడ్ తినచ్చు రా భయ్, తింటే మంచి ఫిజిక్ అచీవ్ చేయొచ్చురా. ఒక మనిషికి ఒక ఫిజికే పెద్ద గిఫ్ట్ రా. అది అచీవ్ చేసినోడు గొప్పోడు రా, వాడి ఫుల్ పొటెన్షియల్ చూసినోడు అవుతాడు రా అనేది చెప్పాలనేది నా ఇంటెన్షన్ ఉండే. కానీ ఎవరు పట్టించుకుంటలేరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఎంత నాలెడ్జ్ ఇచ్చినా. సో ఈ వీడియో చేయాలని ఫిక్స్ అయినా. ఇంకా నేను ఎందుకు చేస్తున్నా, నాకు చాయిస్ ఆఫ్ ఫుడ్ లేదు. నేను ఏది పడితే తినలేను. మైదా తినలేను, రైస్ తినలేను, ఆయిల్ ఫుడ్ తినలేను, ఐస్ క్రీమ్స్ తినలేను, షుగర్ తినలేను, ఏది తినలేను. ఏది తిన్నా కూడా, మంచివి తిన్నా కూడా క్వాంటిటీలోనే తినాలి. ఆఖరికి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్లో కూడా నాకు చాయిసెస్ లేవు. కొన్ని సెలెక్టెడ్వే తినాలి. ఇట్స్ రియలీ టఫ్ ఫర్ మీ. తెలుసా? నా ప్లేస్లో ఉండి చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ 1 year ఐ వాజ్ లైక్ క్రయింగ్ ఎస్ ఫక్. ఏంది నా బతుకు అంతా ఇట్లా అయిపోయింది ఏంది అని. స్టిల్ ఐ పుష్డ్ ఇది దాకా గుంజుకొచ్చినప్పుడు. దిస్ ఈజ్ వేర్ యూ సీ మీ నౌ. సో అది ఫస్ట్ క్వశ్చన్కి నేను ఇచ్చే ఒక చిన్న బ్రీఫ్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, వై డెంట్ ఐ క్విట్ ఈవెన్ వెన్ థింగ్స్ వేర్ అగెయిన్స్ట్ మీ? చెప్పాను కదా, థింగ్స్ వేర్ అగెయిన్స్ట్ మీ అంటే అది ఒక పీక్ లెవెల్లో. ఒకటా రెండా, ఎన్ని ఉండేది. స్టడీ ఉండాలి. ఒక డయాబెటిక్ పర్సన్కి స్ట్రెస్ ఉండద్దు అంటారు. స్ట్రెస్ ఉంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంటారు. స్టిల్ ఇంటర్మీడియట్లో పెట్టే స్ట్రెస్కి నా పీక్ టచ్ అయిపోయేది. అది ఆస్మాన్ టచ్ అయిపోయేది.
డైట్ ఫాలో అయ్యేటోని కాదు, కంట్రోల్ లేకపోతే మెంటల్ వచ్చేది. బట్ స్టిల్ ఐ ఫాట్. బ్రో, కటింగ్ డౌన్ షుగర్ ఈజ్ నాట్ ఎ జోక్. అర్థమైందా? నా ఇష్టమైన ఒక ఫేవరెట్ థింగ్ వాజ్ అన్ ఐస్ క్రీమ్. నువ్వు నాకు బకెట్ ఐస్ క్రీమ్ ముందు పెట్టినా తినేటోని నేను. అంత పిచ్చి నాకు స్వీట్స్ అంటే. బట్ స్వీట్స్ వల్ల వచ్చింది అనలేను. ఇట్ వాస్ సంథింగ్ లైక్ వైరల్ ఫీవర్ వల్ల డ్యామేజ్ అయ్యి ఒక ఆర్గన్ సమ్ ఇష్యూ వల్ల అలా అయింది, అంతే కానీ ఇట్స్ నాట్ లైక్ దట్ బికాస్ ఆఫ్ స్వీట్స్ అని. కంట్రోల్లో తింటే ఏదైనా బాగుండు, కంట్రోల్లో లేకుండా నేను. సో అన్నీ అగేన్స్ట్ ఉండేటివి, ఎన్ని అగేన్స్ట్ ఉన్నా, ఆర్ట్స్ ఉన్నా అగేన్స్ట్ ఉన్నా, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నేను కాలేజ్లో ఉంటూ హాస్టల్లో ఉంటూ మెస్ ఫుడ్ ఉంటుంది కానీ మనకి ఆ ప్రోటీన్ ఫుడ్ అనేది వచ్చేది కాదు. వాట్ ఐమ్ డూయింగ్, ఐఎమ్ గెటింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నాకు నేను తెచ్చుకుంటున్నా, నాకు నేను కుక్ చేసుకుంటున్నా, నాకు నేను తింటున్నా, నాకు నేను జిమ్కి వెళ్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కాంటెంట్ షూట్ చేస్తున్నా, ఎడిట్ చేస్తున్నా, మీకు చూపిస్తున్నా. అంటే దానికి ఎంత జిద్దు ఉండాలో అర్థం చేసుకోండి. సో ఇట్ వాజ్ రియలీ డిఫికల్ట్ థింగ్ ఫర్ మీ, బట్ స్టిల్ ఐ కెప్ గోయింగ్. మోటివేషన్ ఏమి ఉండదు బాయ్. ఒక్కటే అనుకుంటా నేను, ఇన్ని రోజులు చేసింది నేను వేస్టా? ఇన్ని రోజులు చేసింది నేను వేస్టా? నువ్వు ఆపేసావంటే ఇన్ని రోజులు చేసింది నువ్వు వేస్ట్. జస్ట్ సే, యాజ్ అన్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్, రిలేటబుల్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. నీకు ల్యాండ్ ఉంది, ఇల్లు స్టార్ట్ చేసినావు, సగం వరకు పోయినావు, పైసలు లేకనో లేదా నీకు నచ్చకనో వాడు ఏదో గొడవ అయ్యి సంథింగ్ అవుట్ ఇష్యూ, లైక్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇష్యూ ఏదో ఒకటి కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ పాసిబుల్ రీజన్, నువ్వు ఇల్లు ఆపేసావా? సరే, ఇల్లు ఆపేసినాక అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అంటే నువ్వు అంతగానం కట్టించింది అంతా వేస్ట్ కదా, నీ పైసలు పోతాయి కదా, అట్లా వదులుకుంటావా? లేదు కదా, దాన్ని కంప్లీట్ చేస్తావు కదా. సేమ్ థింగ్, నీకు ఒక బ్యూటిఫుల్ అవుట్కమ్ రావడానికి టైం పడుతుంది, అది ప్రతి ఒడికి తెలుసు. తెలిసి కూడా చాలామంది వదిలేస్తారు. నా దాంట్లో కూడా నేను చాలా అంటే చాలా వదిలేసిన, చాలా లైక్ వెరీ మచ్. నేను నా లైఫ్లో ఒకటే కన్సిస్టెంట్గా చేసిందంటే అది ఇదే, ఫిట్నెస్. అందుకే దీని మీద నేను ఇంకొంచెం పెడదాం అనుకుంటున్నాను. దిస్ వోంట్ బీ మై కెరియర్, దిస్ వోంట్ బీ మై ప్రొఫెషన్, బట్ ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అందుకే నేను చేస్తున్నాను. అర్థమైంది? సో థర్డ్ క్వశ్చన్, వై డూ ఐ బిలీవ్ ఫిట్నెస్ ఇస్ మోర్ దాన్ జస్ట్ లిఫ్టింగ్ వెయిట్స్? గ్రేట్ వన్. ఫిట్నెస్ అంటే జిమ్కి పోవడం, డైట్ మెయింటైన్ చేయడమే కాదు. దీనికి ఎట్లా అంటే ఒకటికి కనెక్షన్ ఉంటుంది. నువ్వు జిమ్ చేస్తే డైట్ మెయింటైన్ చేయాలి, డైట్ మెయింటైన్ చేస్తే మంచి స్లీప్ కూడా ఉండాలి, స్లీప్ కావాలంటే పడుకోవాలి, పడుకున్నావంటే మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ లేస్తావు, ఫ్రెష్ ఎయిర్ లేసినావంటే ఆ డే అంతా యాక్టివ్ ఉంటుంది, మళ్ళీ జిమ్కి వెళ్తావు. సో ఇట్స్ లైక్ వన్ బై వన్ ఒక స్టెప్ ఎక్కుతున్నావే కానీ నువ్వు వెనకకి వస్తలేవు. సో దీని ప్రాసెస్లో నువ్వేందంటే ఒక డిసిప్లిన్ మేనర్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినాక ఇంకేముంది, నువ్వు ఇక క్లియర్ ఉంటావు థింగ్స్, నీకంటూ ఒక గ్రోత్ అనే మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుంది. సో ఫిట్నెస్సే కాకుండా ఇంకా కెరియర్లో ఎదగాలని, డబ్బుల్లో ఎదగాలని, నీకు ఏది పిచ్చో అది పిచ్చి పెరుగుతూ ఉంటుంది, గ్రోతే వస్తుంది. కానీ ఐ నెవర్ సీన్ సమ్వన్ హూస్ లూజింగ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ఫిట్నెస్. ఫస్ట్ నీ హెల్త్ బాగుందంటే నువ్వు మంచిగా ఉంటావు. అఫ్కోర్స్ ఈ టైమ్ ఆఫ్ జనరేషన్లో అందరికీ స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, నాకు కూడా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, అందరికీ ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలకు కూడా ఉంది. అది మ్యాటర్ కాదు. ఆల్ దట్ మ్యాటర్స్ ఈస్ హౌ యూర్ ఫిక్సింగ్ దమ్. అర్థమైందా? సో ఫిట్నెస్ ఏంటంటే మనకి ఫిట్గా ఉండడమే కాకుండా ఎన్నో నేర్పిస్తాయి. నేను చెప్పాలంటే చాలా వెళ్తాయి. నేను ఇప్పుడు ఇంత డెడికేటెడ్ ఉన్నానా ఫిట్నెస్ వల్లనే కదా. వాళ్ళు ఫిట్గా, ఐ మీన్ జిమ్ చేయకుండా ఖాళీగా రూమ్లో వచ్చి నీ గేమ్లు ఆడుకుంటా లేదా ఫోన్లో రీల్స్ చూసుకుంటా కూర్చున్నాను, ఏం చేస్తున్నాను నేను? నథింగ్ ప్రొడక్టివ్ వుడ్ హ్యావ్ డన్, రైట్? సో నువ్వు ఒకవేళ 15 years పిల్లలు అయినా ఏదైనా నీకు నచ్చింది చెయ్యి, చేస్తూనే ఉండు, దాన్ని కన్సిస్టెంట్గా ఉండు, నీకు ఆ ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ఫిట్నెస్ అనే కాదు, లిఫ్టింగ్ వెయిట్స్ అనే కాదు, చాలా ఉంటాయి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కీప్ వర్కింగ్ హార్డ్, అంతే. ఫోర్త్ క్వశ్చన్, వై డూ ఐ వేకప్ ఎవ్రీ డే అండ్ స్టిల్ పుష్ మై సెల్ఫ్? ఇంకా ప్రీవియస్ ఆన్సర్స్లోనే చెప్పాను. నాకు ఒకటే అబ్బా, నేను ఏదో సాధిద్దాం అనుకుంటున్నా, కానీ నాకు తెలియదు నేను ఏడు దాకా వెళ్తాను. ఐ సీరియస్లీ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఆర్కిటెక్చర్ చేద్దామని వచ్చిన, కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నా, ఆర్కిటెక్చర్లో చాలా తక్కువ టైం పెడుతున్నా, ఆర్కిటెక్చర్లో నాలెడ్జ్ ఎక్కువ వస్తలేదు నాకు. ఆల్ ఐఎమ్ డూయింగ్ ఇస్ కాలేజ్ వర్క్, అసైన్మెంట్స్, అంతే. కొత్త ఏమన్నా నేర్చుకుంటున్నా అంటే లేదు. బట్ కాంటెంట్ క్రియేషన్లో కొత్తగా నేర్చుకుంటున్నా, కొత్తగా ట్రై చేస్తున్నా, కొత్తగా ఎఫర్ట్స్ పెడుతున్నా. నేను స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. చాలామంది నా దగ్గర ఉన్న సప్లిమెంట్స్ స్టాక్ ఇవన్నీ చూసేసి, అరే వీడి దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, గుత్తవాలి పేరు ఇచ్చి వీడు అది అంటున్నాను. నో, నేను అవన్నీ నా సొంతంగా ఎర్న్ చేసుకున్నాను. అండ్ ఐమ్ స్టిల్ అట్ 1%. అర్థమైందా? నథింగ్ అసలు, నోవేర్ అసలు. నాకు ఒకటే, రోజు లేవగానే నాకు ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలి. మీకు ఒకటి చెప్తా, పీస్ కావాలన్నా కూడా నీ దగ్గర డబ్బులు ఉండాలి. అంటే నా రకంగా నాకు పీస్ అంటే ఏంటో తెలుసా? ఒక మంచి ఇల్లు, ఖాళీ ఏరియా, ఎవరు లేకపోయినా, ఒక మంచి ఫామ్ లాగా ఉండి, ఫారెన్ సినిమాల్లో చూపిస్తారు చూడు, ఇట్లా ఉండేసి విత్ ఫ్యామిలీ విత్ పెట్స్,
పీస్ఫుల్గా ఉండి మార్నింగ్ లేసామా, అన్నీ సెట్ చేసుకున్నామా, జిమ్కి వెళ్ళినామా, వచ్చామా, ప్రొడక్టివ్ వర్క్ చేసుకున్నామా, మళ్ళీ జల్దీ పండుకున్నామా, ఇంతే ఉండే నా లైఫ్. నాకు అదే కావాలి. బట్ స్టిల్ అంత పీస్ఫుల్గా బతకాలన్నా కూడా నీ దగ్గర ఎంతో డబ్బులు ఉండాలి. డబ్బులు లేనిది ఏం చేయలేవు. సో ఒక్కదానికోసమే నేను నా జాన్ మొత్తం పెడదామని ట్రై చేస్తున్నా. సరే నేను ఇట్లనే ఉంటానా అంటే చెప్పలేం. నాకు ఎప్పుడు అప్పుడు పిచ్చి లేసి వదిలేస్తానేమో. బట్ అది అవ్వకుండా స్టిల్ ట్రైంగ్ టు పుష్ హార్డర్. చూద్దాం రా భయ్, ఎంత అవుతుందో అంత కానీ. లెట్స్ పుష్. ఏముంది, నష్టం ఏముంది? ఒక 2 సార్లు ట్రై చేసుకుంటూ పోతా ఉంటే అది పట్టించుకోకు. స్టాక్స్ లాగా అంటారు, స్టాక్స్ పెట్టి వదిలేస్తాం కదా, అది కిందికి పోయినా పైకి పోయినా పట్టించుకోం. కొన్ని ఇయర్స్ తర్వాత చూస్తాం మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ సేమ్ అంతే. ఇది ఒక స్కిల్ చేస్తున్నప్పుడు పెట్టి వదిలేసి చేస్తూనే ఉండు. దేని గురించి ఆశించకు. ఫాలోవర్స్ వస్తున్నారా పోతున్నారా, వ్యూస్ వస్తున్నారా పోతున్నారా. నా పేజ్లో చూశారు కదా, మస్తు మంది వస్తున్నారు పోతున్నారు. 10K టచ్ అయినోడిని 8.3లో ఉన్నా. డజంట్ మ్యాటర్. రావాలనుకునే వాళ్ళు వస్తారు, ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు, నేను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు చేస్తారు. అంతెందుకు బై, నిన్ను చూసే డైలీ నీ ఫ్రెండ్సే లైక్ కొట్టి వదిలేస్తారు కానీ కమెంట్ పెట్టారు, ఒక షేర్ చేయరు. బయట వాళ్ళే చేస్తున్నారు. సో నీకోసం నువ్వు చేసుకో. ఆ బయట వాళ్ళు కూడా ఉంటారని చెప్పలేం, వస్తారు వెళ్ళిపోతారు. అర్థమైంది కదా? సో వై, ఫిఫ్త్ క్వశ్చన్, వై షుడ్ యూ హ్యావ్ యువర్ ఓన్ వై బిఫోర్ స్టార్టింగ్ ఎనీథింగ్? మీకంటూ ఒక ఆలోచన ఉండాలి. వై, ఎందుకు చేస్తున్నా అనే ఒక క్వశ్చన్ మీ అందరికీ ఉండాలి. నువ్వు ఫిట్నెస్ స్టార్ట్ చేస్తున్నావా, ఎందుకు చేస్తున్నావు? స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తున్నావా, ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు? గేమింగ్ చేద్దాం అనుకుంటున్నావా, ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు? ప్రతి దానికి నీకంటూ ఒకటి తెలుసుకోవాలి. అప్పుడే యూ విల్ బి ఆన్సరబుల్ టు ది సొసైటీ. నీకు ఆన్సర్ లేకుండా నువ్వు ఉత్తిగానే చేస్తున్నావు అనుకో, నథింగ్. నన్ను అడిగితే నాకు ఫిట్గా ఉండడం ఇష్టం. ఇప్పటి నుంచి ఒక 30 సంవత్సరాల తర్వాత కూడా ఐ హ్యావ్ టు బీ ఫిట్. నేను నా ఫ్యామిలీతోటి స్టేబుల్గా ఆడుకోవాలి, నా పిల్లలతోటి కానీ మంచిగా ఎనర్జీగా ఉండాలి. సీదా 50 ఏళ్ళకి నేను హాస్పిటల్లో క్రాష్ అయిపోయినా అనుకో డయాబెటీస్ తోటి, ఇంకేం లాభం? నేను ఇంత చేసి ఇంత సంపాదించి ఏం లాభం? సంపాదించి ఎవడేం చేస్తాడు రా భయ్? నువ్వు బ్యాంకు కన్నం వేసినా కూడా పైసలు సంపాదిస్తావు. ఇది కాదు కదా. మనము ఆ ఏజ్లో కూడా ఒక మెయింటైన్ చేయాలా హెల్త్ని, స్ట్రాంగ్ ఉండాలా, ఫిట్ ఉండాలా. ఇప్పుడు మన ఎంతమందిని చూడలేదు, మహేష్ బాబు ఎట్లున్నాడు, హృతిక్ రోషన్ ఎట్లున్నాడు, యాక్టర్స్ని చూస్తున్నారు కదా. పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు హెల్త్ మీద పెట్టుకున్నారు, మనకు లేదు. సో మనకు పైసలు లేనప్పుడు ఆల్ వీ హ్యావ్ ఇస్ హెల్త్. అట్లీస్ట్ హెల్త్ని మంచిగా పెట్టుకోండి. అర్థమైందా? చాలా రాగా చెప్తున్నా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ క్వశ్చన్, సిక్స్త్ వన్, వై పెయిన్ అండ్ స్ట్రగుల్ ఆర్ ది బెస్ట్ టీచర్స్ ఇన్ లైఫ్? పెయిన్ అండ్ స్ట్రగుల్ ఆర్ ది బెస్ట్ టీచర్స్ ఇన్ లైఫ్ అంటే ఎట్లా అంటే, నువ్వు ఎప్పుడైతే చాలా ఎమోషనల్లీ హర్ట్ అవుతావో అప్పుడు విల్ బి క్రష్డ్ లైక్ ఎనీథింగ్. నీకు తెలుస్తుంది నీ ఫ్రెండ్ ఒకడు మోసం చేసిండా, నీకు తెలుస్తుంది నెక్స్ట్ టైం నుంచి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దు. లవ్లో బ్రేకప్ అయిందా, నెక్స్ట్ టైం తెలుస్తుంది నెక్స్ట్ రిలేషన్షిప్లో ఎట్లుంటే ఆ అమ్మాయికి నచ్చుతావు, అబ్బాయికి నచ్చుతావు, ఏం మిస్టేక్స్ చేసినావు. సో నీకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది. మిస్టేక్స్ ఆర్ రియలీ గ్రేటెస్ట్ టీచర్స్. అర్థమైందా? నువ్వు నేర్చుకుంటావు, లిటరలీ యూ లర్న్. అదే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ ఉంది, అబ్బాయి ఉన్నాడు. వాడు చిన్నప్పుడు ఏం అడగకున్నా వాడికి అన్నీ తెచ్చిచ్చినారు, రైట్? అన్నీ తెచ్చిచ్చినారు, అన్నీ ఉన్నాయి వాడి దగ్గర. వాడు చిన్న ఏజ్లోనే వాడికి ఐప్యాడ్లు, బైకులు, సైకిళ్ళు, బ్యాగులు, ఏది పడితే అది ఉన్నది. ఓకే. ఇంకో సైడ్ వచ్చేసి వాని కాడే ఇంకో ఫ్యామిలీ చూసుకుంటే ఈ పిల్లని కాడే ఏం లేదు. ఏది అడిగినా ఇంట్లో తిట్టేటోళ్ళు, వద్దనేటోళ్ళు. ఓకే. ఇక్కడ అన్నీ ఉన్నోడికి వాల్యూ తెలియదు, ఇక్కడ ఏం లేనోడికి వాల్యూ తెలుస్తుంది, రైట్? ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ పిల్లాడిని ఏడికి పంపించకుండా అన్నీ వానికి ఇచ్చేసారు. మన కాడ అన్నీ ఉన్నాయి, బయటికి పోవాలన్న కారు ఉంది, లైఫ్లో ఏం తెలియదు వానికి. కానీ వీడు ఏం లేనోడికి ఆ కావాలని ఒక చిన్న ఆశతో ప్రతి ఒక్కటి వెతుక్కుంటాడు వాడంతట వాడు. సో వాడికి తెలుస్తుంది అందులో డౌన్ఫాల్స్ ఉంటాయి, స్పైక్స్ ఉంటాయి, డౌన్ఫాల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. బట్ స్టిల్ వాడు నేర్చుకుంటాడు, వాడికి తెలుస్తుంది. సో ఈ కీప్స్ ఆన్ ఇంప్రూవింగ్. మరి అక్కడ రిలాక్స్ అవుతున్నాడు, కంఫర్ట్ జోన్లో ఉన్నాడు, ఏమైంది? అట్లే ఉండిపోయాడు కదా. ఏమైనా అయింది అవంతం? ఏం కాదు. సో నువ్వు ఒక పని చేస్తే కష్టమో నష్టమో రాబోయ్ వచ్చింది, ఓకే, అందులో నువ్వు దెబ్బ పడ్డావు, యూ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అగైన్. నీకంటూ టైం వస్తుంది ఇఫ్ యు ఆర్ రియలీ డూయింగ్ సంథింగ్ గుడ్. చెడ్డ పని చేసినావు అంటే అది ఇక కర్మ. బట్ ఒక మంచి పని చేస్తున్నావు, నీకు దెబ్బ పడ్డదంటే యూ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ నో మ్యాటర్ వాట్. అర్థమైందా? అర్థం చేసుకో, అర్థం కాకపోయినా మైండ్లో పెట్టుకో. నేను ఇన్స్టాగ్రామ్లో మంచి కాంటెంట్ ఇస్తుండే. నాకు ఇది ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది కూడా మెయిన్ రీజన్, నా ఫ్రెండ్ అయ్యాడు ఫయాజ్. మీకు అందరికి తెలుసు ఫయాజ్ అని.
ఎంత బాగా చెప్పాడంటే నాకు ఇప్పటివరకు ఎవ్వరు నా మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేయలేదు. మామ నువ్వు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చేస్తున్నావు, జనాలకు అది వద్దు అని అన్నాడు. హార్ష్ రియాలిటీ. నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చూస్తుంటే ఎవడు తీసుకోవట్లేదు. అదే ఇప్పుడు నేను ఒక పెద్ద కాంట్రవర్సీ చేసి ఒకరిని తిట్టి ఒకటి ఇట్లా చేసిండు అట్లా చేసిండు ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అట్లా ఆడి ఇట్లా అంటే వైరల్ అయిపోతుండే, నాకు ఎన్ని ఫాలోవర్స్ వస్తుండే. లేదా రా ఈవెంట్ మీద నేను చేసుకుంటూ పోయినా ఫాలోవర్స్ వస్తుండే. ఫాలోవర్స్ ఆర్ నాట్ ద థింగ్, బట్ ఆ క్వాలిటీ అనేది నేను డెలివర్ చేద్దాం అనుకున్నప్పుడు జనాలు తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకు? సరే మీరే చెప్పండి ఏం చేయాలి. ఎన్నిసార్లు అడిగినా నేను ఏం చేయాలి చెప్పండి మీకోసం చేస్తాను. అరే నాకు ఆపర్చునిటీ లేదురా, హెల్త్ నాకు సరిగా లేక నేను ఏం చేయలేకపోతున్నా. మీ దగ్గర అన్నీ ఉండి మొడ్డ కొట్టుకుంటారు ఎందుకు? పైసలు పేరెంట్స్ పైసలు ఎగరేసుకుంటా పబ్బులకు షికారులకు పోతూ. అర్థం కాదురా మీకు? మొత్తం అన్నీ పోయినాక అప్పుడు అర్థమవుతుంది. నా ఏజ్కి వీడేంద్ర వై లైఫ్ స్టోరీస్ చెప్తాడా అనుకుంటే, నా ఏజ్ 20 ఏజ్లో నేను 30 పైన మించినవి చూసిన, అనుభవించిన. అర్థమైందా? పెళ్ళి ఒకటే వేసుకోలేదు కానీ ప్రతి ఒక్కటి నాకు తెలుసు, అనుభవించిన మ్యాక్సిమం. అండ్ ఐమ్ స్టిల్ లర్నింగ్ అండ్ ఐమ్ గ్రేట్ఫుల్ దట్ నేను ఇప్పుడే అన్నీ చూసిన. సో నేను 10 ఏళ్ళ తర్వాత ఎంత తెలివిగా అడిగేయగలుగుతానో నాకు తెలుసు. మీకు అదే గైడ్ చేద్దామని. నాకు కొంతమంది పిల్లలు మెసేజ్ చేస్తారు, అన్న నేను ఫిజిక్ ఇంత తెచ్చుకున్నా, యూఆర్ రియల్లీ మై ఇన్స్పిరేషన్. అరే అట్లాంటి వాళ్ళకి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నా వల్ల ఒక 5 మంది మంచిగా అవుతున్నారంటే నాకు ఇంకేం కావాలి చెప్పు. ఇప్పుడు అదే ప్రయత్నం నాది. నేను బెస్ట్ కంటెంట్ డెలివరీ చేస్తా, నా కంటెంట్ న్యూగా యూనిక్గా ఉండాలని. అది పెట్టడం ఆపేస్తాను నేను అట్లా చూడడం. ఎందుకంటే నేను కాకపోతే నా తర్వాత కొత్త కొత్త కంటెంట్ క్రియేటర్స్ వస్తారు, కొత్త జనరేషన్ వాళ్ళు పిల్లలు, వాళ్ళు ఇంకొన్ని ఐడియాస్ తోటి వస్తారు. మీరు ఆ స్టైల్ కోసం వెళ్ళిపోకండి. కాంటెంట్ క్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది పాయింట్, బట్ ఎవడు ఏం చెప్తున్నాడో అది తెలుసుకోండి రా. అర్థమైందా? కొంచెం ఓపెన్ మైండెడ్ ఉండండి, గ్రో అవ్వడానికి ట్రై చేయండి. ఎంతసేపు ఇంట్లోనే ఉండడం, బార్లకి పబ్బులకి షికార్లకు కూడా కాదు మనది. వీఆర్ మెంట్ టు డూ సంథింగ్. ఒక పర్పస్ తోటి వచ్చినాం మనం, ఇట్లా వెళ్ళిపోవాలి అంతే. సో అది 6 పాయింట్స్ తోటి వీడియో చేశా. నాకు తెలుసు, ఎందుకంటే నేను సొల్లు మాట్లాడినా అంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా. సో కానీ ఇది సొల్లు కాదు, దిస్ ఆర్ ట్రూత్స్. అర్థం చేసుకో, ఎక్కించుకో మైండ్లో. నెక్స్ట్ది కూడా వస్తుంది, వాట్ అండ్ వై. వై అయిపోయింది కదా, హౌ అండ్ వాట్, ఈ రెండింటి మీద కూడా వస్తుంది, చూడండి. సో ఇంత దాకా వచ్చినారంటే మీకు ఏదో నచ్చినట్టే అని. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టేసుకో అప్డేట్స్ కోసం, ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ యా, అదే చెప్పాలనుకున్నాను. నాకు ఎప్పుడు పెట్టాలనిపిస్తే అప్పుడు పెడతా. ఇంత టైం సెట్ చేసుకుని ఏం పెట్టాను ఆనెస్ట్గా. నచ్చిందంటే చెయ్యి, ఫాలో కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టు. ఏమున్నా నాకు రీచ్ అవుట్ కావండి, నేను హెల్ప్ చేస్తాను. నా వంతు ఎంత అయితే అంత హెల్ప్ చేస్తా, ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా. అర్థమైందా? సో ఎవరికైనా చూపించాలనుకుంటే కూడా షేర్ చేయండి. ఓకే దెన్, సీ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.